4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ కొలతలు గల త్రిభుజానికి 2/3 రెట్లు ఉండే స్వరూప త్రిభుజాన్ని గీయండి. దీనికోసమని మనము ఖచ్చితంగా ఒక చిత్తుపటాన్ని గీసుకోవాలి. చిత్తుపటం ప్రకారంగా మనము కొలతలు తీసుకుని తొందరగా గీయవచ్చు. సో 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. మరి 2/3 అని అంటే మనకి 2 రకాల త్రిభుజ పటాలు వస్తున్నాయి కదా. ఒకటి బాహ్యంగా పెద్దది ఏర్పడుతుంది, 2/3 అని అంటే దీనికంటే చిన్నది ఏర్పడుతుంది. ఎందుకు చిన్నది అని అంటే ఈ విధంగా మనము గుర్తించుకున్నాం కదా. సో మనం హారంలో ఉన్నవి 3 కాబట్టి మరి లవంలో ఎంత ఉంది ఆ దాన్ని మనము షేడింగ్ చేస్తాము. అంటే ఈ 3 బిందువులలోంచి లోపట మాత్రమే షేడింగ్ అయ్యింది కాబట్టి అంటే త్రిభుజం మనకి ఈ లోపటనే ఏర్పడే అవకాశము ఉందన్నమాట. ఈ విధంగా మనకి త్రిభుజము ఏర్పడుతుంది. ఇప్పుడు అసలైన కొలతలతోటి మనము త్రిభుజాన్ని గీద్దాము. అంటే ఇది ABC అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు AB అనేది ఎన్ని సెంటీమీటర్ తీసుకోవాలి? 6 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 6 సెంటీమీటర్స్లో ఫస్ట్ 0 ఈ విధంగా కరెక్ట్గా 0 దగ్గర పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ 6 అని ఉంది కాబట్టి 6ని గుర్తిస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ 6 సెంటీమీటర్స్ ఏబీని గీచాము. తర్వాత నెక్స్ట్ బి కేంద్రంగా ఎంత తీసుకోవాలి? 4 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అంటే బి ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇక్కడ నుంచి 4 కంటే ఇది ఎక్కువైపోయింది కదా. మనం కరెక్ట్గా 4 సెంటీమీటర్స్ చాపానే తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా తీసుకుంటేనే మనకి సరి అయిన కొలతలతోటి త్రిభుజం అనేది ఏర్పడుతుంది. కొంచెం ఎక్కువ అయింది, ఇది కరెక్ట్గానే తీసుకోవడం జరుగుతుంది. బి శీర్షంగా ఇప్పుడు 4 సెంటీమీటర్ల చాపాన్ని గీసాము. మరి ఏ నుంచి ఎంత దూరం ఉంది? 5 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా 5 దగ్గర తీసుకొని చాపాన్ని కరెక్ట్గా 5 సెంటీమీటర్స్ ఉండే విధంగా ఈ వృత్తలేఖంతో తీసుకొని దీన్ని ఖండించాలి. ఇప్పుడు ఏర్పడిన త్రిభుజంలోని ఈ శీర్షం ఏంటిది అని అంటే సి. సో ఈ రెండింటిని కలిపేస్తే మనకి ఏబిసి త్రిభుజం అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి స్వరూపంగా 2/3 రెట్లు ఉండే త్రిభుజాన్ని గీయాలంటే ఒక శీర్షం దగ్గర నుంచి కింద వైపుకి అల్పకోణం వచ్చే విధంగా, అంటే ఇక్కడ తక్కువ కోణం ఉంది కదా, ఇది అల్పకోణం వచ్చే విధంగా కోణరేఖని కిరణాన్ని గీచాము. దీన్ని ఎన్ని భాగాలు చేయాలి అని అంటే ఈ 2/3 రెట్లలో ఏది పెద్ద అక్షరము, పెద్ద నెంబరు? 3 కదా. అంటే 3 పార్ట్స్ చేయాలి, ఈక్వల్ పార్ట్స్ చేయాలి. వీటిని ఇది ఏ నుండి గీసాం కాబట్టి ఇది A1, ఇది A2, ఇది A3గా గుర్తిస్తున్నాము. హారంలో ఉండేది అసలైన త్రిభుజానికి సమానం అన్నమాట. సో ఇక్కడున్న ఈ 3వ భాగం అనేది అసలైన త్రిభుజం ఇది కాబట్టి దీనికి సమానం ఇస్తున్నాం. మరి 2 భాగాలని ఎక్కడ తీసుకోవాలి? ఇదొక భాగం, 2 అంటే ఇక్కడ నుంచి దీనికి ఇలా గీయచ్చు. ఇట్లా డైరెక్ట్ గీస్తే మనకి కొంచెం తప్పిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ విధంగా తీసుకుంటాం మనం. ఇక్కడ దీన్ని బట్టి ఈ బిందువు పైన ఈ బిందువు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు కోణం ఎంత ఉందో మనము లెక్కించవచ్చు. చూడండి మనకి ఇక్కడ ఎంత కోణం వస్తుంది? కరెక్ట్గా చూసినట్లయితే 0 ఇలా ఇక్కడికి వస్తే 60 ఉంది, కానీ ఇక్కడ పక్కన ఉండి చూడండి అంటే 58 ఉంది. అంటే ఈ బిందువు వద్ద మనము 58ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వస్తుంది. సో ఈ బిందువు నుంచి ఈ 58 అంటే ఇక్కడ బయట గుర్తించాము, కానీ ఈ త్రిభుజానికి మాత్రమే, అంటే ఈ రేఖ సమాంతర రేఖ. మరి ఇప్పుడు లోపల త్రిభుజాన్ని గుర్తించాలంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ కోణాన్ని మనము లెక్కించాలి. లెక్కిస్తే చూడండి ఇది ఇక్కడ ఎంత కోణం వస్తుంది మనకి అంటే ఈ దానిపైన ఉంది కదా, 54 అంటే ఇక్కడ కూడా మనము ఇక్కడ ఎంత కోణం ఉందో ఇక్కడ కూడా అంతే కోణాన్ని గుర్తించాలి.
అంటే సదృశ కోణాలు సమానము అని తెలిసి సిద్ధాంతం ప్రకారం సమాంతర రేఖల్ని గీస్తున్నాము. అంటే ఈ బయట బిందు పెట్టాము, ఇక్కడ నుంచి ఈ లోపల త్రిభుజాన్ని టచ్ అయ్యే విధంగా, అంటే త్రిభుజ భుజాన్ని, అంటే ఇప్పుడు ఈ రెండు రేఖలు సమాంతర రేఖలుగా గీచామన్నమాట. ఇక్కడ ఎంత కోణం ఉంది, ఇక్కడ అంతే కోణం ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడు మనకి ఏర్పడిన త్రిభుజం ఏంటిది? AXY. అంటే ఇప్పుడు ఇది మాత్రమే మనకి కావలసిన త్రిభుజం. అంటే ఈ దాన్ని మనము అసలైన వాళ్ళు ఇచ్చిన కొలతలకి స్వరూప త్రిభుజాన్ని గీసినట్టు. లేకపోతే దీన్ని లెక్క అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా ట్రయాంగిల్ AXY స్వరూపము ట్రయాంగిల్ ABC. నిర్మాణ క్రమం రాయాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఏబీని 6 సెంటీమీటర్ల కొలతతోటి రేఖాఖండం గీచాము. బి నుంచి ఇటువైపు 4 సెంటీమీటర్ల కొలతతోటి చాపాన్ని గీచాము. మరి ఇటు నుంచి ఇటు 5 సెంటీమీటర్ల చాపమును గీచాము. ఆ రెండింటిని ఖండన బిందు సి అని పెట్టాము. తర్వాత ఈ విధంగా ఇక్కడ అల్పకోణంతో కోణరేఖని ఇటు గీచాము. దీనిని 3 భాగాలు చేసాము. 3 భాగాలను బి వరకు కలిపాము. మరి 2 భాగాలకి ఇక్కడ సమాంతరంగా ఏర్పడే విధంగా ఎక్స్ని పాయింట్ గుర్తించాము. తర్వాత మళ్ళీ బి దగ్గర ఎంత కోణం ఉందో ఎక్స్ దగ్గర అంతే కోణాన్ని తీసుకుని XY రేఖాఖండాన్ని నిర్మించి AXY త్రిభుజాన్ని సరూపంగా ఉండే ABCకి సరూపంగా ఉండే త్రిభుజాన్ని గీసాము. ఈ విధంగా సరూప త్రిభుజాలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.